సంగారెడ్డి జిల్లా రుద్రారం సాయినాథ్ గార్డెన్స్ లో ఫ్లాట్ యజమానులు ఆందోళనకు దిగారు. జీపీఆర్ రియల్ మాఫియాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. 2004లో కొనుగోలు చేసిన తమ ప్లాట్లను అక్రమంగా ఇతరుల పేర్లకు మార్చి ఎల్ఎస్ఎంఎల్ కంపెనీకి పట్టా పాస్ పుస్తకాలు జారీ చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. దశాబ్దాలుగా తమ ఆస్తుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా సమస్యకు పరిష్కారం లభించలేదని బాధితులు వాపోయారు. తమకు న్యాయం చేసి ప్లాట్లను తిరిగి అప్పగించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాకు కావాలి. మేము ఏదైతే వాడు రిజిస్టర్ సేల్ ద్వారా మాకు అమ్మినాడండి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్. దాన్ని అగ్రికల్చర్ ల్యాండ్ అని క్లెయిమ్ చేసుకుంటూ పాస్ బుక్స్ తీసుకున్నారు. ఆ పాస్ బుక్స్ క్యాన్సిల్ చేయాలి. తర్వాత మేము ఆల్రెడీ 4 ఎఫ్ఐఆర్లను మేము రిజిస్టర్ చేయించినాము. ఆ 4 ఎఫ్ఐఆర్లలో ఫస్ట్ జీపీఆర్ కళ్యాణ్ బాబు, జీపీఆర్ జీపున్నారావు, కళ్యాణ్ బాబు ప్లస్ కేసన్ శ్రీనివాసరావు ఫస్ట్. తర్వాత ఎల్ఎస్ఎంఎల్ కంపెనీ 3 ఎఫ్ఐఆర్లలో వాళ్ళ సురేందర్ రెడ్డి ప్లస్ ఈయన పేరేంటి గిరీష్ జైన్, తర్వాత చంద్రప్రకాష్ రాంకా, వీళ్ళంతా డైరెక్టర్స్. వాళ్ళందరినీ బుక్ చేసినాము, రిజిస్టర్ చేసినాము. కానీ ఎక్సెప్ట్ కళ్యాణ్ బాబుని అరెస్ట్ చేసి మిగతా వాళ్ళని అరెస్ట్ చేయలేదు. ఆ మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేయమని మేము కమిషనర్ గారి దగ్గరికి కూడా వెళ్ళినాము. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయ్యి 1 నెల అవుతుంది సార్. కానీ ఎవరు కూడా అరెస్ట్ చేయకుండా దాచిపెడుతున్నారు. వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు. అయినా కానీ పోలీసు వాళ్ళు పట్టించుకుంటలేదు. కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయమంటే ఇమ్మీడియట్గా కమిషనర్ గారు సిఐ గారితో మాట్లాడి ఇమ్మీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పినా కానీ ఎంతవరకు ఎప్పుడు మేము పోయింది ఆల్రెడీ మొన్న 10 డేస్ బిఫోర్ పోయినామండి. 10 డేస్ అయిన తర్వాత కూడా ఇప్పటి వరకు వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా మా ప్లాట్ని కబ్జా చేయాలని చూస్తున్నారు. దానికి వ్యతిరేకంగా మేము ఆల్రెడీ పోలీస్ కమిషనర్ కానీ కలెక్టర్ కానీ అందరికి ఇచ్చాము. ఇప్పుడు మాకు కావాల్సింది ఒకటి ఏంటంటే మా ప్లాట్ మాకు కావాలి. మేము ఇక్కడ పొజిషన్లో ఉన్నాము, ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్నాము, ఎల్ఆర్ఎస్ ఉన్నది, అది మొత్తం ఉంది. ఉన్నా కానీ వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు. మేము పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళు దొరకలేరు. వాళ్ళ పేర్లు మన జైన్ అని ఎల్ఆర్ఎస్ కంపెనీ జైన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆయనతో పాటు కొంతమంది సురేందర్ రెడ్డి అని వాళ్ళు ఉన్నారు. దొంగతనంగా కొన్ని ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొని ఈ ఇంజక్షన్ ఆర్డర్ ఉందని చెప్తున్నారు. మేము కూడా మన హైకోర్టులో ఇంజక్షన్ ఆర్డర్ వ్యతిరేకంగా తీసుకొస్తున్నాము. వాళ్ళ పట్టాపాస్ కూడా క్యాన్సిల్ చేస్తున్నాము. చేసిన తర్వాత మా ప్లాట్